పొందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా మేము లబ్ధి పొందుతున్నాము. మీరు ఇస్తాన్న మీరు మొఖాలు ఏ మొహాలు ఎక్కడ పెట్టుకొని మాట్లాడతారో నాకు అర్థం కాదు. కానీ మిత్రులు ఇక భాష చాలా కోపంగా ఉన్నది, కానీ మాట్లాడదలుచుకోలే. మీరు మాట్లాడినంత దరిద్రంగా మేము మాట్లాడము. కానీ ఒకటైతే చాలా క్లియర్, అరే ముసలి వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామన్నారు, గవి ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్నాం. 2,500 రూపాయలు ఇస్తామన్నారు, గవి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నాం. అరే మీరు రైతులకు అది చేసిన విషయంలో పిల్లలు, బడి పిల్లలు 150 మంది పిల్లలు ఈ 2 సంవత్సరాలలో హాస్టళ్లలో చనిపోయారండి. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 1,1200 గురుకులాలు చేసి బ్రహ్మాండంగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత పురుగులన్నంతో కారపు ముద్దలతో కనీసం భోజనాలు కూడా సరిగ్గా పెట్టకుండా దాదాపు 150 మంది పిల్లలు చనిపోతుంటే ఏం పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ఉంటాడు. మున్సిపాలిటీలలో మొత్తం డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. మున్సిపల్ మంత్రి అయినా ఉంటాడు. మొత్తం మర్డర్లు, మానభంగాలు, నడి రోడ్లలో దొంగతనాలు, కిడ్నాపులు జరుగుతుంటే పోలీసులు పట్టనట్టుంటారు. ఆయన హోంశాఖ మంత్రి. ఈ రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుంటే ఆయన ముఖ్యమంత్రి. ఇట్లాంటి అనర్హత లేని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు, చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఇలా ఉంటుంది. అందుకని ఇప్పటికైనా మేము అడుగుతున్నది, సరే మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా చూసాము. కేసులు అయినా నిన్న కూడా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో డీజీ గారి దగ్గరికి మేము కూడా పోయినాం. నేను కూడా వెళ్ళాను. ఒక ఎలక్షన్ కమిషన్ కు నేను కూడా 10 సార్లు కంప్లైంట్లు ఇచ్చాను. జరిగిన అవకతవకలు జరుగుతున్నది. సొంతంగా వీడియో కాల్, ఆడియో కాల్ వచ్చింది, మీరే రికార్డ్ చేసుకున్నారు, మీ మంత్రులే చెప్తున్నారు. ఆయన అంటాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఇంకా అంటున్నారు. వీళ్ళని ఎట్లా వీళ్ళు మంత్రులా? వీళ్ళకు నిజంగా కొద్దిగా కనీసం సంస్కారం ఉన్నదా లేదా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో, ఎంత దారిద్ర్యంలో వీళ్ళు ఉన్నారో నాకు అర్థం కాదు. ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద ఏదో కేసు పెట్టిరని చెప్తే ఆ ఎస్ఐని, సిఐని వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నిన్న అన్ని బండబూతులు తిరుగుతారు. జగ్గారెడ్డి గాని, అక్కడ అరవింద్ గాని, అక్కడ మైనంపల్లి రోహిత్ గాని ఇష్టమట్టు పోలీసులను బండబూతులు తిరుగుతుంటే వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిన్న కలిసాం. ఇది మీకు కనబడడం ఈ కేసులు ఎక్కడ అవుతున్నాయి అంటారు. ఓకే రామ్మూర్తి గారు, వస్తాను. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఒకసారి మనం కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంది ట్రెండ్స్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్సంపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్లో ఉన్నారు. తిరుపతి, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం, మరి ఇవాళ కౌంటింగ్